అంటే విచ్చలవిడి యూజర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం. ఈ యూజర్లు అలాగే సోషల్ మీడియా వేదిక మీద నచ్చినట్టుగా వార్త రాయడం ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు. దీనిపైన మనం ఒక చిన్న ఈ పోస్టు ఈ సమాచారంకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దుబాయ్లో కూడా ఇలాగే సోషల్ మీడియా వేదికలో లేనిపోని వార్తలు రాస్తే నిన్న సుమారుగా ఒక 34 మందిని దుబాయ్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది కూడా, వాళ్ళ మీద కేసులు పెట్టింది. అందులో 34లో 22 మంది భారతీయులు, భారత సంతతి చెందిన వాళ్ళు. సో ఇక్కడలాగే అక్కడ ఏదో నువ్వు నచ్చినట్టు పెట్టేద్దాం, నోటుకు వచ్చినట్టు రాసేద్దాం, అక్కడ త్రిషాకి విజయ్కి పెళ్ళి అయిపోయిందట, లేదంటే ఇక్కడ మోదీ గారు భార్యతో ఇంకా సత్సంబంధాలు నెరుపుతున్నారట అని నోటుకొచ్చినట్టు వాగి ఆధారాలు లేకుండా ఏవైనా చేస్తే అరెస్టులు చేస్తారు. ఇప్పుడు ఆ భారత సంతతి చెందిన వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, అయ్యో మాకు ఇండియాకు పంపించండి దొరికిన తర్వాత. చూడండి ఎలాంటి, అది కూడా ఎలాంటివంట, ఇరాన్కి మద్దతుగా అక్కడున్న భారతీయులు ఇరాన్కు మద్దతుగా అమెరికా ఇజ్రాయెల్కి యాంటీగా రాస్తూ ఉన్న నేపథ్యంలో దుబాయ్ మీద దాడులు చేస్తుంటే మీరు మారరేంట్రా? దుబాయ్ మీద ఎవరు దాడులు చేస్తున్నారు? ఇరాన్లో కదా చేస్తున్నారు. మరి ఇరాన్కి మద్దతుగా మీరు ఎలా చెప్తారా? అంటే చూడండి, ఒక రకమైన భావజాలం ఉంది వాళ్ళలో. ఎక్కడ మన దగ్గర కూడా ధర్నాలు చేస్తున్నారంటే ఏ తిండి తింటున్నారు, ఏ గడ్డ మీద బతుకుతున్నారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. తినే తిండి అరుగుతుందా లేదా? సో సరే, ఇక్కడ కూడా కొరడా జలిపించే విధంగా కేంద్రం ఒక దృష్టి సారించబోతుంది. ఆ వార్త సోషల్ మీడియా పోస్టులపై ఇకపై ప్రభుత్వం తన కీలక శాఖల కళ్ళతో నిఘా సారించనుంది. ఇప్పటి వరకు కేవలం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు మాత్రం ఉన్న కంటెంట్ బ్లాకింగ్ అధికారాలను మరో 4 కీలక మంత్రిత్వ శాఖలు కూడా కట్టబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69A కింద పలు మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎందుకు ఈ మార్పు అంటే చూడండి, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా వివాదాస్పద పోస్టును తొలగించాలన్నా లేదా బ్లాక్ చేయాలన్నా ఇతర శాఖలు ఐటీ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేయాలి. ఈ కారణంగా ఐటీ శాఖ వద్ద ఫైళ్లు పేరుకుపోయాయి, నిర్ణయాలు తీసుకోవడం జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే మొన్న త్రిషాకి అనుష్కకి ప్రభాస్కి పెళ్లి చేసేశారో, దానికి పెళ్లి పెద్దలుగా ప్రకాష్ రాజు, బాలయ్య గారు, జగత్ బాబు వీళ్ళందరినీ చూపించారో అలాంటి ఏ కంటెంట్ల మీద, ఇష్యూల మీద కేసుకు సంబంధించి ఇప్పుడు నిబంధనలు మారబోతున్నాయి. సృష్టించే తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ వీడియోలు వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. సో తద్వారా అధికారాలు పొందే శాఖలు ఒకసారి చూస్తే, అధికారాలు పొందే శాఖలు ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు నేరుగా బ్లాకింగ్ ఆర్డర్లు జారీ చేసే అవకాశం ఉన్న శాఖలు హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. హోంకి ఉండాలి, ఎందుకంటే కట్టుదిట్టమైన మెయిన్ లా అండ్ ఆర్డర్కి సంబంధించింది హోమ్, దానికి ఉండాలి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వం కూడా కంపల్సరిగా జరగాలి, ఎందుకంటే విదేశీకి సంబంధించి ఎక్కడి నుంచి అక్కడ చేస్తున్నాం, అక్కడ నుంచి అక్కడ ఐపీ వాడి ఇక్కడ ఏఐ వాడి చర్చ చేస్తున్నాం అంటే విదేశీ వ్యవహారాలకు కూడా కంట్రోల్లో ఉంటేనే వాళ్ళు విదేశీ నుంచి వచ్చే ఇంటెలిజెన్స్ సంబంధించిన సమాచారం కూడా వీళ్ళు కంట్రోల్ చేయొచ్చు. అలాగే రక్షణ శాఖ, భారత రక్షణకు సంబంధించి ఖచ్చితంగా ఆ విధమైన పవర్స్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత సమాచారం ప్రసారం ఎలాగో తెలిసిందే, మొత్తం టీవీ, రేడియో, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలోకి వస్తాయి. కాబట్టి దానికి సంబంధించి మొత్తం మీద ప్రభుత్వం దీనిపైన కొరడా జలిపిస్తే ఖచ్చితంగా చాలా మార్పులు వస్తాయి. నోటుకొచ్చినట్టు వాగడం, అనుకుంటున్నారట, జరిగిందట అనేలా కాకుండా ఉన్న సమాచారంపై ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఉన్న వార్తాపత్రికలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ వచ్చే వార్తలపై వాళ్ళకి ఎంతో కొంత ఆధారం లేనిదే ఈ విధమైన ప్రచురణ చేయకూడదు. లేకపోతే వాళ్ళు దానికి సంబంధించిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్పై ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వేస్తారు. సొంత ఛానల్ ఉంది కదా అని నోటుకొచ్చినట్టు రాయడాలు, నోటుకొచ్చినట్టు ప్రసారాలు చేస్తే ఇకపై చెక్ పెట్టే అవకాశం ఉంది. చూద్దాం మరి ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపుతుందంటున్నారు. ఆ ఉక్కుపాదం ఏ స్థాయిలో ఉంటుందో అనేది